అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పవిత్రమైన కృపచేత నిరతము మనలను ఆశీర్వాదకరమైనటువంటి మార్గమును నడిపిస్తూ ఫలింపచేయునుగాక. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీలకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమును మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘ బిడ్డలకు తెలియపరుస్తున్నటువంటి సంగతి. ప్రియమైన స్నేహితులారా, దైవ సన్నిధి అనుభవం కలిగినటువంటి గొప్ప గొప్ప ప్రత్యక్షతలు కలిగిన ఈ పౌలు గారు తన అనుభవంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అన్నారు. ప్రియ స్నేహితులారా, లోక జీవితంలో మనము చచ్చిన వారిగా ఉన్నాము. ఈలారా అంటే జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులమే అన్నట్లు మనము లోక సంబంధమైనటువంటి జీవిత విషయంలో మాత్రం చచ్చిన వారమే. అయితే చచ్చినటువంటి మనలను ఆయన లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రియులారా, తన మాటలతో, తన వాక్కుతో, తన వాక్కులోని జీవంతో, తన ఆశీర్వాదంలోని శక్తితో మనలను ఆయన లేపి ఆయనతో కూడా పరలోక రాజ్యమందు మనలను కూర్చుండబెట్టిన వారై ఉన్నారని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. ప్రియ స్నేహితులారా, నెరవేరకముందే నెరవేరింది అనే విశ్వాసాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. ఆత్మీయులైనటువంటి ఓ స్నేహితులారా, ఆశ్చర్యకరుడుకు దేవుని వాక్యము హృదయంలో భద్రపరచుకొని ఆయన యందు మనం సజీవులైనటువంటి మనము సజీవులుగా ఆయన కొరకు పనిచేసేవారుగా, ఆయన కార్యాలు జరిగించేవారుగా ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఆయన కొరకు ఈ భూమి మీద మనం ఏం పని చేసినా దానికి తగిన ప్రాయశ్చిత్తం మరలా పొందుకుంటాం. దేవుని పనిచేస్తే దేవుడు బాకీ పడడు అన్నారు దైవజనులు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు. ప్రియులారా, దేవుని పని ఎవరైనా చేయవచ్చు. ఎవరు చేసినా దేవుడు కాదు అని మాత్రం అనడు. చేసిన పనిని బట్టి ఫలితాన్ని దేవుడు లెక్కగట్టి మనకు అప్పగిస్తాడు. ప్రభువా, ఇదేమిటి అని మనము ప్రభువును ప్రశ్నించినప్పుడు ఆయన సందర్భాన్ని మనకు తెలియజేసి సంతోషంతో ఆ భాగ్యాన్ని, ఆ ఈవులను దేవుడు మనకు అనుగ్రహించి వారై ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ లోకమందు నీవే స్థితిలో ఉన్నను ఈ బాధ్యతను నీవు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ వారం కాదు, మనం అక్కడ వారము. శాశ్వతమైనటువంటి జీవితము మనము అక్కడ కలిగిన వారమై ఉన్నాము కనుక మనము ఆ రాజ్య వృద్ధి కొరకు, అనగా దేవుని రాజ్య వృద్ధి కొరకు భూమి మీద విశ్వాసముతో పనిచేసేటటువంటి వారముగా ఉండాలని ప్రభువారు ఇక్కడ మనకు తేటతెల్లం చేస్తున్నట్లుగా కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఆయన కొరకు పనిచేయండి, పరిచర్య చేయండి, ప్రకటన చేయండి, ప్రార్థన చేయండి, ఫలితాలు పొందుకోనండి. అట్టి ఫలవంతమైనటువంటి స్థితి ఈ కడవరి కాలంలో త్వరగా రానున్న ప్రభువారు మనకు ప్రసాదించి మనలను మహిమా మేఘంలో కొనిపోయి తన మహోన్నతమైనటువంటి కృపానురాగాలతో వర్ధల చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన ప్రభువానికి స్తోత్రములు. నిరంతరము దేవదూతుల చేత స్తుతించబడుతూ, ఆరాధించబడుతూ, కొనియాడబడుచున్నటువంటి నీ ఘనతకై స్తోత్రములు. ప్రభువా, ఎన్నికలేని మానవులమైన మమ్మను పరిశీలించు. నా ప్రభువా, నీ చిత్తమును జరిగించమని నీవు సెలవిస్తూ ఉన్నావు. ఆ నీ చిత్తంలో నిరతం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మా ప్రభువా, ఇదిగో తగిన ప్రతిఫలంతో ఆశీర్వాదమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. అట్టి దీవెనలు ప్రతి కుటుంబంలోని సహోదరులు పొందుకుని వర్ధులు భాగ్యవంతులుగా తేజులటకు కృపచొప్పమని యేసువారి దివ్యనామను వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణతండి.